ఒక దశాబ్ద కాలం అనుకోనన్ని మార్పులు చూసింది. రెండు ఎమోషన్లు, ఇద్దరు వ్యక్తులు, ముఖ్యమంత్రి పీఠం, ఉత్థానం, పతాక స్థాయిలో నిలబడ్డం, పతనం. బహుశా అందరికీ అర్థమై ఉంటుంది మనం మాట్లాడుకుంటుంది ఎవరి గురించి. ఒకటి కె చంద్రశేఖరరావు. తెలంగాణ అన్న ఎమోషన్ను పట్టుకుని, తెలంగాణ అనగానే అది తెలంగాణలో ఉన్న ప్రజలందరూ తమ హృదయాంతరాలుగా దాన్ని అత్తుకున్నారు. ఆ అత్తుకున్న కారణంగా చంద్రశేఖరరావుని ఊర్ధ్వానికి నిలబెట్టారు. ఎంత అంటే ఆయన ఏం చేసినా దానిని యాక్సెప్ట్ చేస్తూ ఎస్ లెటస్ కేవలం మన ఆశయాన్ని, మన లక్ష్యాన్ని ఇన్ని దశాబ్దాల తర్వాత మళ్ళీ సాకారం చేసే ఒక మనిషి దొరికాడు అన్న భావనతో పూర్తిగా ఆయనకు మద్దతు ఇచ్చారు. అదేమి చిన్నగా సాధ్యం కాలేదు. సుమారు 14 సంవత్సరాలు, 2000 సంవత్సరం నుంచి మొదలెడితే 2014 వరకు నిరంతర పోరాటం కారణంగా చంద్రశేఖరరావు అది సాధ్యమైంది. ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ ఇన్ లైఫ్, ఏ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ ఫర్ చంద్రశేఖరరావు అండ్ ఫర్ తెలంగాణ. ఆ విషయంలో ఎటువంటి డౌట్ అక్కర్లేదు. అయితే అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత క్రమంగా తనతో మొదటి నుంచి ఉన్న వాళ్ళని వదులుకోవడము, అలాగే అధికారం ఉంది కనుక ఏదన్నా చెరువుబాటు అవుతుంది, మనం ఏదన్నా చేయగలుగుతాము అనే భావన పెంచుకొని తాము అనుకున్నది చేయడము. అంటే అట్లీస్ట్ ఇప్పుడు బయటకు వస్తున్న వాటిల్లో మనం కాళేశ్వరాన్ని చూసాము. కాళేశ్వరంలో ఏం జరిగిందో తెలియదు, కానీ కాళేశ్వరం ఉండాల్సినంత స్ట్రాంగ్గా లేదు. కాళేశ్వరం వల్ల రావాల్సిన లబ్ధి చేకూరలేదు. కాళేశ్వరం ఆర్థికంగా కానీ ఫిజికల్గా కానీ చాలా ఇబ్బందులు ఉంది. అలాగే ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ. అలాగే అట్లీస్ట్ తెలంగాణ ఉద్యమంలో ఉన్న వాళ్ళకి గుర్తుండే ఒక అంశం ఏమిటంటే, చాలా క్లియర్గా గుర్తుండే అంశము హక్కులు, పోరాటాలు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు చేసుకునే అవకాశం పోయింది. తెలంగాణ ఉద్యమంలో ధర్నాలు, అలజడులు చేసిన కోదండరాం లాంటి వాళ్ళు కూడా అరెస్ట్ అయ్యారు. దట్ ఈజ్ వాట్ హ్యాపెండ్. అంటే అధికారం వచ్చిన తర్వాత అంతకు ముందు వరకు ఉన్న వైఖరి మారింది చంద్రశేఖరరావు. అది వాళ్ళందరినీ దూరం చేసింది. ఆ దూరమైన వాళ్ళందరూ వేరే ఛత్రఛాయలో ఉండడం కోసం క్రమంగా కాంగ్రెస్కి దగ్గరయ్యారు. వాళ్ళకి కాంగ్రెస్ అంటే అభిమానం అని కాదు, అదే కాంగ్రెస్ మీద దశాబ్ద క్రితం వాళ్ళు పోరాడారు. ఆ పోరాడిన వాళ్ళు మళ్ళీ అదే ఛత్రఛాయలోకి వెళ్ళారు. దట్స్ వాట్ హ్యాపెండ్. ఎట్ ది సేమ్ టైం చంద్రశేఖరరావు అన్న పెద్ద మనిషి అందరికీ విస్తృతమైన స్వేచ్ఛ, ఎవరికి పార్టీలో పూర్తిగా తన కంట్రోల్లో ఉన్న అందరికీ విస్తృతమైన స్వేచ్ఛ ఇచ్చినందువల్ల ఏమైందంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దాంట్లో పరిధులు దాటి వ్యవహరించారు. దాని ప్రభావం ఇప్పుడు చూస్తున్నాం. దాని ప్రతికూలత ఇప్పుడు భారత రాష్ట్ర సమితి అనుభవిస్తోంది. కారణాలు ఏదైనా ఆయన ఎవరిని వదులుకున్నా ఆ పార్టీ నుంచి ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోతున్నారు. అంత ఉత్థానం, అంత పతాక స్థాయి రేస్ చూసిన పెద్ద మనుషులు, పెద్ద పార్టీ, ఆ పార్టీ క్రమంగా కిందకు దిగుతుంది. పాల పొంగు కాదు ఇది, కానీ మళ్ళీ పొంగే అవకాశం లేకుండా దిగుతుంది. ఇది ఒక మనిషి గురించి. రెండో మనిషి గురించి మాట్లాడుకుందాం. ఇది కూడా 10 సంవత్సరాలే. అరవింద్ కేజ్రీవాల్ అవినీతికి, అలాగే లిక్కర్కి వ్యతిరేకంగా అన్నా హజారేతో కలిపి పోరాటం చేశాడు. చాలా పెద్ద ఎత్తున పోరాటం చేయగలిగాడు. యువతని, ముఖ్యంగా ఢిల్లీకి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యువతని తన వైపు ఆకర్షించుకొని సోషల్ మీడియాను వాడుకొని తను పదవిలోకి రాగలిగాడు. ఆయనది కూడా 10 సంవత్సరాలే. సరే, ఆయన పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ ఇంకా పదవి అంటే అధికారం కోల్పోలేదు, కానీ బహుశా మళ్ళీ వాళ్ళు అధికారంలోకి వస్తే రావచ్చు కూడా. దాని మీద నేను ప్రిడిక్షన్ చేయట్లేదు. కానీ
ఒకప్పుడు అన్నా హజారేతో ఉన్న వాళ్ళంతా క్రమంగా దూరం అయ్యారు. సరే, ఒకప్పుడు కేజ్రీవాల్తో ఉన్న వాళ్ళంతా క్రమంగా దూరం అయ్యారు. అన్నా హజారే అనేది దానికి ఉదాహరణ. అన్నా హజారే ఒక వారం క్రితం ఒక కార్యక్రమంలో ఒక ఛానల్లో మాట్లాడుతూ ఇది కేజ్రీవాల్ స్వయంకృతము, ఆయన చేసుకున్నదే, నౌ హీ ఈజ్ పేయింగ్ ఫర్ ఇట్ అని చెప్పి ఓపెన్గా చెప్పాడు. సో ఇట్ షోస్ అంటే అసలు ఏం జరిగింది ఏమిటి అనేది. అండ్ అవినీతి అనే దాంట్లో ఎంత ఎక్కువ కూరుకుపోయారంటే వరుస ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు జైల్లోకి వెళ్తున్న ఆ పార్టీ వాళ్ళు. మనం మాట్లాడుకున్నట్టు ఇంతకుముందు ఆల్రెడీ మనీష్ సిసోడియా హీఈస్ ఇన్ జైల్ ఫర్ ది పాస్ట్ 1.5 years ఆర్ సో. సత్యేంద్ర జైన్ ఆయన కూడా జైల్లో ఉన్నాడు. అండ్ కవిత, తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కవిత, లిక్కర్ కేసులో ఈమె కూడా జైల్లో ఉంది. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ ఇన్ ఈడీ కస్టడీ, ఇంకా జైలుకి వెళ్ళలేదు, పరిస్థితి తెలియదు. ఇవాళ కొత్త పేరు గెహ్లాట్. ఈయన అంటే ఒక్కొక్కళ్ళు ఏదో. ఇదంతా ఏమిటి అంటే ఒకప్పుడు తాము చెప్పిన, తాము అనుకున్న ఆ సిద్ధాంతాలు కానీ ఆ నిబద్ధత కానీ ఏదైతే ఉందో దాన్ని అంతా పక్కకు వదిలేసి ఎలాగైనా తమ అధికారాన్ని కంటిన్యూ చేసుకోవడం కానీ లేదా తాము అనుకున్నది చేయించుకోవడం కానీ, దీనికి వాళ్ళు చేసిన ప్రయత్నాల కారణంగా ఇప్పుడు అవన్నీ బెడిసికొట్టాయి. అంటే ఇద్దరు వ్యక్తుల అంటే వీళ్ళేమి అతిపెద్ద ఇదేం కాదు, పొలిటికల్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు ఏం కాదు, ఇద్దరు కూడా. కానీ ఇద్దరు అతి ఉన్నత స్థాయికి ఎదిగారు. అంటే దే విల్ బికమ్ ఏ మోడల్ అనే స్థాయిలో అనిపించుకున్నారు. ఎందుకంటే తెలంగాణ అసాధ్యం అనుకునే స్టేజ్లో తెలంగాణ సాధించారు కేసీఆర్. అలాగే ఒక మామూలు అధికార స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయి వరకు ఎదిగిన వాడు కేజ్రీవాల్. వీళ్ళిద్దరూ కూడా తమ పూర్వవాసనలను వదిలేసిన కారణంగా బహుశా, అంటే నేనైతే అది అనుకుంటున్నాను, మేబీ దర్ మైట్ బి వేరియస్ అదర్ రీజన్స్, బట్ ఇది కూడా ఒక కారణం. ఏమైంది? ఆ ఉత్థానం నుంచి పతనాన్ని చూస్తున్నారు. ఈ పతనం మళ్ళీ లేవగలుగుతారా లేదా? ఎందుకంటే మన చాలా పార్టీలు పైకి లేవడం కింద పడ్డము, పైకి లేవడం కింద పడ్డము చూసాం. కొన్ని పార్టీలు అస్తిత్వం కోల్పోవడం కూడా చూసాం. లెట్ us wait and see. అవధానం.